థర్డ్ టీఎంసీలో ఇవన్నీ సముద్రంలో కలిసే నీళ్ళే. గోదావరిలో నీళ్లు చాలా ఉన్నాయని మీరు అంటున్నారు కదా. ఇవి మాకు న్యాయబద్ధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు హక్కుగా రావాల్సిన గోదావరి నీళ్లే కదా. మరి ఈ ప్రాజెక్టులను ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు? నిన్న మీరు చెప్పిన మాటలు నిజమైతే ఈ 4 ప్రాజెక్టులు కట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమీ అభ్యంతరం లేదు అని స్పష్టంగా సిడబ్ల్యూసికి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆనాడు మీరు పాలమూరును దత్తత తీసుకున్నారు, సమన్యాయం అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేశంలోని అత్యధిక వలసల జిల్లాగా పేరు పొందిన పాలమూరు జిల్లాలో నిర్మిస్తున్న పాలమూరు ఎత్తిపోతల పథకం, దిండి ఎత్తిపోతల పథకంలో మాకు అభ్యంతరం లేదు అని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మీ సమన్యాయాన్ని నిరూపించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్జీటీలో కేసేసింది. ఒకవేళ సమన్యాయం నిజమైతే వలసల జిల్లా, కరువు జిల్లాగా ఉన్న పాలమూరు ప్రాజెక్టుకు నీళ్లు వాడుకోవడానికి తక్షణమే ఆంధ్రప్రదేశ్ వేసినటువంటి ఎన్జీటీలో కేసు విత్డ్రా చేసుకోవాలని కూడా నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే వాస్తవానికి పాలమూరు ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ గారు బాగా ఆలోచించి 45 టీఎంసీలు ఏదైతే పోలవరంలో గోదావరి నీళ్లు తీసుకపోతే అప్పర్ రైపేరియన్ స్టేట్కు మరి 45 టీఎంసీలు వాడుకునే హక్కు ఉందని బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది. దాని ప్రకారంగా 45 టీఎంసీలు మేము పాలమూరు ఎత్తిపోతల పథకానికి నికర జలాలు కేటాయించుకుంటామని చెప్పి పాలమూరు ఎత్తిపోతల పథకంలో డిపిఆర్లో పొందుపరిచి మేము కేంద్రానికి పంపాము. ఆ రోజు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సిడబ్ల్యూసి నేతృత్వంలో సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ బజాజ్ గారి నేతృత్వంలో కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ ఈ 45 టీఎంసీలు పాలమూరుకు తెలంగాణ రాష్ట్రం వాడుకోవచ్చా రాదా అని నిర్ణయించాలని కమిటీ వేసిండ్రు. కానీ చంద్రబాబు నాయుడు గారు కిరికిరి పెట్టి కమిటీ మీద ఒత్తిడి తెచ్చి కేంద్ర బీజేపీ ప్రభుత్వంలో తన పలుకుబడిని ఉపయోగించి ఇయ్యాలటి వరకు కమిటీ రిపోర్ట్ రానియలే. ఆ రిపోర్ట్ వస్తే ఇవాళ పాలమూరుకు కోట్ల కేసే లేదు, పాలమూరు ప్రాజెక్టు ఆగనే ఆగదు. మరి సమన్యాయమే నిజమైతే, 2 కళ్ళ సిద్ధాంతమే నిజమైతే ఎందుకు కిరికిరి పెడుతున్నారు? ఎందుకు పాలమూరు మీద ఎన్జీటీలో కేసు వేశారు? న్యాయంగా హక్కుగా బచావత్ ట్రిబ్యునల్ చెప్పిన దాని ప్రకారంగా 45 టీఎంసీలు తెలంగాణకు రావాలి కదా. దీన్ని ఎందుకు ఆపుతున్నారో బాబు గారు చెప్పాలి. అంటే మీరు మాట్లాడుతున్నటువంటి దానికి మీ చేతులకు పొంతన లేదు. ఉదాహరణకు నీళ్ళ సంగతి ఇట్లా, నిధుల సంగతి కూడా చూసినాం కదా. ఇవాళ ఢిల్లీ